మన జీవితంలో ఏ బరువైనా సరే దాని గురించి ఆలోచిస్తూ ఉంటే మోయలేనంత భారంగా అనిపిస్తుంది. భారాలు మోయలేనంత బరువైనవి. కాబట్టి అలాంటప్పుడు మనం దేవుని సహాయాన్ని అడగాలి. అప్పుడు దేవుడు మనకు సహాయం చేయటం ప్రారంభిస్తారు. చాలామంది మనలో ఉండే అపోహ ఏంటంటే అన్య ప్రజలు సుఖంగా బ్రతుకుతున్నారు, క్రైస్తవమైన మనకే చాలా కష్టాలు వచ్చినాయి, మనకే అన్ని భారాలు బాధ్యతలు బరువులు. అసలు ఈ బరువులు బాధ్యతలను చూస్తే అనిపిస్తుంది అనవసరంగా నేను యేసయ్యను నమ్ముకున్నట్లున్నాను, అనవసరంగా నేను క్రైస్తవ్యంలోకి వచ్చినట్లున్నాను, అసలు అంతకుముందే చాలా బాగున్నాను అని ఒక భ్రమ కలుగుతూ ఉంటుంది మనకి. ఇది భ్రమపరచు ఆత్మ. అయితే బైబిల్ మనకు ఏమని సెలవిస్తున్నాయంటే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో మనం భరించలేనంత ఏ శ్రమ గాని ఏ కష్టం గాని మనకు రాదు, శోధనను దేవుడు మన మీదకి రానివ్వడు. దేవుడు నమ్మదగినవాడు గనుక ఇతర అన్య ప్రజల కంటే కూడా మనకే అసలు చాలా తక్కువ వస్తాయి. కానీ భ్రమపరచు ఆత్మ చెప్పేది ఏంటంటే భారాలు బరువులు కష్టాలు కన్నీళ్ళు వేదనలు శోధనలు వ్యాధులు బాధలు అసలు క్రైస్తవులకి ఎక్కువ వస్తాయి అని చెప్తా ఉంటాడు. అన్య ప్రజలే బాగా తింటున్నారు, అన్య ప్రజలే బాగా సుఖంగా ఉన్నారు, అన్య ప్రజలు ఎలా చేసినా నడిచిపోతుంది అని మనం అనుకుంటాం. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, మీరు చెప్పండి. మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎంతమంది అన్య ప్రజలు ఉంటారు, ఎంతమంది క్రైస్తవులు ఉంటారు? మీకు అప్పుడే తెలిసిపోయింది. అంటే మనలో భ్రమపరచు ఆత్మ మనల్ని భ్రమలకు గురి చేస్తుంది. ఇంకొకటి, అన్య ప్రజలకు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయా, క్రైస్తవులకే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయా అని మీరు క్యాలిక్యులేషన్ వేసుకొని మీరే లెక్క చూసుకొని చెప్పండి. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే నాకున్న భారాలు నాకున్న కష్టాలు మీకు ఎక్కడేయండి, ఒకవేళ దేవుడు మీ కష్టాలు నాకు ఇచ్చి నా కష్టాలు మీకు ఇస్తే అసలు నేను మీ కష్టాలను అయితే సులువుగా మోసేస్తాను తెలుసా. ఏదో పెద్ద భారం అంటారు కానీ నా భారంతో పోల్చుకుంటే మీది పెద్ద భారమా, నా కష్టంతో పోల్చుకుంటే మీది ఒక కష్టమా, ఇలా సవాళ్ళు కూడా విసురుతూ ఉంటారు. పూర్వకాలంలో కొంతమంది దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు, ప్రభువా మా భారాన్ని మేము మోయలేకపోతున్నాం, మా కష్టాలను మేము మోయలేకపోతున్నాం, ఆ పక్కనోడికి ఏం కష్టం లేదు ఏ భారం లేదు, వాడు సుఖంగా సౌఖ్యంగా ఉంటున్నాడు, కనీసం నా పక్కింటోడు భారాన్ని నాకిచ్చి నా భారాన్ని వాడికి ఇచ్చేసేయి అని ప్రార్థన చేశాడంట. ఇలా చాలామంది ఇట్లానే మొరపెడుతున్నప్పుడు దేవుడు విని దేవుడు అన్నాడట, సరే ఏదో ఒకటి చేద్దాంలే అని ఒకరోజు అందరిని పిలిచి చెప్పాడంట, మీ బరువులు భారాలు బాధ్యతలు కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పలానా రోజున మీరందరూ వచ్చి మీ బరువులన్నిటినీ ఒక కుప్పగా వేయండి. కుప్పగా వేసిన తర్వాత వాటిలో నుండి మీరు మోయగలిగే బరువును తీసుకోండి అని చెప్పాడంట. ఇప్పుడు ఆ గగ్గోళ్ళు పెట్టిన వాళ్ళందరూ కూడా వచ్చేసి వాళ్ళ బరువులు బాధ్యతలు కష్టాలు, అబ్బా మోయలేకపోతున్నాము, ఎంత గొప్ప దేవుడు అని చెప్పేసి అవన్నీ తీసుకెళ్ళి గుట్టగా పడేశారు. గుట్టగా పడేసినాక దేవుడు మళ్ళీ పిలిచి అన్నాడు, మీరు పక్కింటోడిది ఎదురింటోడిది మీ వీధిలో ఉన్నాడు సుఖంగా ఉన్నాడు సౌఖ్యంగా ఉన్నాడు అనుకుంటున్నారు కదా, మీరు కోరుకున్నది ఒక బరువు తీసుకొని మీరు నెత్తిని పెట్టుకోండి అన్నాడంట. అసలు సిసలైన సన్నివేశం ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు పక్కింటోడు బరువు తీసుకున్నాడు, అసలు అది మొయ్యలేకపోతున్నాడు. ఎంత బరువు ఉందంటే అది మొన్నటిదాకా పక్కింటోడు సులువుగా సౌఖ్యంగా బాగా బ్రతుకుతున్నాడు అని అనుకున్నాడు కదా ఈ క్రైస్తవుడు, అనే కదా ప్రార్థన చేసుకున్నాడు. పక్కింటోడు బరువు ఎత్తుకునేసరికి వాడు బరువును అస్సలు మోయలేక ఇలా కుంగిపోయాడంట. ఓరు నాయన వీడేంద్రా మొన్నటిదాకా సుఖంగా సౌఖ్యంగా ఉన్నాడు అనుకున్నాం కదా, ఇదేంద్రా బాబు వీడు బరువు ఎంత బరువుగా ఉంది, ఇది ఇసుక కంటే భారంగా ఉంది, ఇక దీన్ని మనం మొయ్యలేమని చెప్పి పక్కన పడేసిందంట. దేవుడు అన్నాడట, సరే ఇంకొకటి తీసుకో అన్నాడట. ఇంకొకటి తీసుకుందామని చూసి ఇంకొకటి తీసుకునేసరికి అది ఇంతకు ముందు దానికంటే మరి ఎక్కువ బరువుగా ఉందంట. వీడంతా సుఖపురుషుడు లేడు, చక్కగా తిరుగుతున్నాడు తిరుగుతున్నాడు ఏ బరువు బాధ్యత లేకుండా ఉన్నాడు అనుకున్నాం కానీ ఈడేంట్రా బాబు ఎంత బరువును మోస్తున్నాడు ఇన్ని సంవత్సరాలు, ఈయన చూసి నేను చాలాసార్లు ఈర్ష్యపడ్డాను, వీడిలాగా నాకు సుఖాన్ని సౌఖ్యాన్ని దేవుడు ఇవ్వలేదని దేవుడి మీద చాలాసార్లు సనిగి గొనిగాను, వీడి బరువు ఏంటి అసలు ఎంత బరువు ఉంది అని అనుకున్నాడంట. దేవుడు అన్నాడంట, సరే అది కూడా మొయ్యలేకపోతున్నావు కదా, ఇంకో పక్కన ఉంది కదా అది తీసుకో అని అన్నాడంట. అది కూడా తీసుకుంటే ఇక సతికల పడిపోయాడంట. ఇక మొహమ్ము ఏంటిది వీడిది ఇంత భారం ఉంది, మా కాలనీ నాయకుడు కదా, వీడికి బరువు బాధ్యత లేదు, వాళ్ళది ఎలా తింటాడనుకున్నాం కదా. ఇక ఒక్కొక్కరిది పక్కింటోడిది ఎదురింటోడిది వీధిలో ఉన్నోడిది ఊర్లో ఉన్నోడిది వాడిది వీడిది తీసుకొని
రకరకాలుగా ప్రయత్నం చేస్తే ఏ బరువు కూడా మోయలేకపోయాడట. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి అన్నాడంట, ప్రభా ఎన్నాళ్ళు పక్కింటోడిది, ఎదురింటోడిది, వీధిలో ఉన్నోడిది, ఊర్లో ఉన్నోడిది అందరిది లెక్క చూసుకుంటే నా బరువులతో పోల్చుకుంటే ఇలా బరువులు కూడా ఒక బరువా అనుకున్నాను. వాళ్ళకి అసలు కష్టాలు లేవు, చాలా సుఖంగా ఆనందంగా ఆరోగ్యంగా సౌఖ్యంగా ఉన్నారు, అన్నీ నాకే వచ్చినాయి అని నేను చాలాసార్లు అనుకొని ఈర్షపడ్డాను, నీ మీద గొనుక్కున్నానయ్యా, నన్ను క్షమించు. నేను ఇన్నాళ్ళు మోసిన బరువు వీటితో పోల్చుకుంటే చాలా తేలికగా ఉంది, నా బరువు నాకు ఇచ్చేసే ప్రభు అన్నాడంట. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఎవడి భారం వాడిది, ఎవడి కష్టం వాడిది. కొంతమంది కామెంట్లు పెడతారు, నిజంగా చాలా బాధేస్తూ ఉంటుంది. అన్యులు ఎంత సుఖంగా ఉంటున్నారు, వారు అన్యాయంగా బ్రతుకుతున్నారు, అక్రమంగా బ్రతుకుతున్నారు, వాళ్ళ పిల్లలు గొప్ప గొప్ప కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు, వారు గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు, కార్లు కొనుక్కుంటున్నారు, బంగ్లాలు కొనుక్కుంటున్నారు, వాళ్ళు సుఖంగా సౌఖ్యంగా ఉంటున్నారు. వారు ఈఎంఐలు కడుతున్నారు, మీకు తెలుసా? వారు హాస్పిటల్కి టెస్టులకు వెళ్తున్నారు, మీకు తెలుసా? వాళ్ళ బరువులు బాధ్యతలన్నీ మీకు వచ్చి చెబుతారా? ఎవరి బరువులు వాళ్ళకు ఉంటాయండి. కోటీశ్వరుడు బరువు కోటీశ్వరుడికి ఉంటుంది, భిక్షాధికారి బరువు భిక్షాధికారికి ఉంటుంది. నీ బరువు నీది. క్రైస్తవుడికున్న ఆ ఆధారం యేసయ్య, ఆ నిరీక్షణ యేసయ్య. మన మీదకి వచ్చే ప్రతి శోధనను కూడా ఆయన అడ్డకిస్తున్నాడు, రానివ్వట్లేదు. వాటన్నిటిని జయించడానికి శక్తినిస్తున్నాడు. మరియు అని అంటున్నాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా మిమ్మల్ని శోధనలోనికి పడనివ్వటం లేదు. అంతేకాకుండా సహించుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గాన్ని కూడా తెలియజేస్తున్నాడు. ఏ బరువైనా దాని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటే అది ఎంత చిన్నదైనా సరే నువ్వు మోయలేనంత భారంగా అనిపిస్తుంది. అందుకే ప్రభు ఏమన్నాడంటే, ప్రయాసపడి భారము మోయు సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని అన్నాడు. ఒకసారి అంట ఒక గొప్ప విశ్వాసురాల్ని ఒక ఆయన అడిగాడంట, తీవ్రమైన శోధన నిన్ను ముట్టితే నువ్వేం చేస్తావు అని అడిగాడంట. అప్పుడు ఆమె చెప్పిందంట, నేను ఇలా చెప్తాను, నా ప్రభువా అని పైకి చేతులెత్తి, ప్రభువా నువ్వు చెప్పావు కదా, మేము నీ సొత్తైన ప్రజలము అని చెప్పావు కదా, నీ సొత్తు ప్రమాదంలో ఉందయ్యా, నీ సొత్తును కాపాడుకో అని నా దేవుడికి చెబుతాను అని అన్నదట. ఎంత గొప్ప విశ్వాసం. మనలో ఆ సత్సంబంధం లేనప్పుడు నేనే బరువులు మోస్తున్నాను అనే నిట్టూర్పులు వస్తాయి. కానీ నీ బరువు నీవు మోయలేనంత భారముగా, నీవు మోయలేనంత గొప్పదిగా ఉన్నప్పుడు నువ్వు అనాలి, నీ సొత్తు ప్రమాదంలో పడింది, నీ సొత్తు మోయలేనంత బరువును మోస్తుంది, కాపాడుకో అని అనాలి. మనం సొత్తే కదా ఆయనకి, ఆయన విలువ పెట్టి కొనబడిన వారం కదా మనం. అసలు మనల్ని ఎందుకు ఆయన అనాథలుగా వదిలిపెడతాడు? చాలాసార్లు నువ్వు ప్రార్థన చేయడానికి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆయన నీ బరువు మోస్తూనే ఉన్నాడు. నీకున్న బరువు బాధ్యతలు, కష్టాలు నష్టాలు వ్యాధులు బాధలు అవి 100 కిలోలంత ఉంటే ఆయన 90 కిలోలు మోస్తూ 10 కిలోలు నీ మీద పెట్టాడు. ఆ 10 కిలోలు కూడా నేను మోయలేకపోతున్నాను అని నిట్టూర్పులు విడుస్తూ ఏడుస్తూ ఇతరుల మీద ఈర్ష్యపడుతూ దేవుని మీద సనుగుతూ గొనుగుతూ దాన్ని కూడా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం మనం. అయితే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, పౌలు గారి యొక్క కష్టాలు, పౌలు గారికి వచ్చిన వ్యాధులు, పౌలు గారికి వచ్చిన భారాలు, పౌలు గారికి వచ్చిన సమస్యలు, పౌలు గారికి వచ్చిన నొప్పులు రొప్పులు బాధ్యతలు, చిక్కులు పెట్టే అనేకమైన సమస్యలు అసలు తలుచుకుంటే ఇవి మానవుడు మోయలేనంత అనిపిస్తాయి. అలాంటి కష్టాల్లో కూడా అంటున్నాడు, నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తమును చేయగలను అని అన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు, గుర్తుపెట్టుకో, మనల్ని బలపరిచే దేవుడు మనకున్నాడు. మనం సమస్తమైన కార్యాలను కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. గుర్తుపెట్టుకో, నీ మీద దూషణ మాటలను పలికిన మాటలను మర్చిపోవాలి. కొట్లాటకు దారి తీసిన కారణాలన్నీ ఈ రోజు నువ్వు మర్చిపోవాలి. అసలు ఆ సంఘటన మొత్తాన్ని నువ్వు మర్చిపోవాలి. ఎందుకంటే మర్చిపోవడమే ఏకైక మార్గం. ఇంటిలో ఉన్న సమస్యలనే మోయలేకపోతున్నావు, మళ్ళీ ఆఫీసులో ఉన్న సమస్యలను కూడా తీసుకొని నువ్వు వస్తే ఇదో 10 కిలోలు అదో 10 కిలోలు, మొత్తం ఎన్ని అయిపోతున్నాయి? 20 అనుకోండి. ఒకవేళ ఇంట్లోనే 100 కిలోలు ఉంటే మళ్ళీ అదొక 100 కిలోలు 200 కిలోలు అవుతున్నాయి. ఏడ మోస్తావు? అందుకే నువ్వు మర్చిపోవాలి. ఇంట్లోనే మర్చిపోవాలి. ఇంట్లోది ఆఫీసులోది ఇంట్లోకి తీసుకుపోయి కలుపుకి కలకాబలకం చేసి అయ్యో నాకే భారం, అన్నీ నాకే బాధ్యతలు, కుటుంబంలో భారాలు, అప్పుల భారాలు, ఆర్థికమైన భారాలు, ఆఫీసులో భారాలు, ఇతరుల వలన భారాలు, ఈ భారాలు నేను మోయలేకపోతున్నాను అని ఎలా చెప్పగలవు? ఎందుకంటావు అట్లా? అనొద్దు. ఎక్కడ భారం అక్కడ వదిలిపెట్టాలి. బజార్కి వెళ్ళావా, బజార్లో వాళ్ళు వీళ్ళు అనే మాటలు ఉంటాయి కదా, సూటుపోటు మాటలన్నీ ఉంటాయి కదా. ఏమంటారు? పిల్లలకి ఎప్పుడు పెళ్లి చేస్తున్నావు అని అంటారు.
ఇది అక్కడే వదిలిపెట్టాలి. మళ్ళీ తీసుకొచ్చి ఏమే చూసావా పలానోడు ఇట్లా అన్నాడు అని మళ్ళీ తీసుకొచ్చి ఆ రోతనంతా మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చి పెడితే మళ్ళీ ఆమె మొయ్యలేకపోయింది. భర్త ఇంటికి వచ్చేసరికి పలానా ఎట్టన్నదండి, పిల్లడికి ఎప్పుడు పెళ్లి చేస్తారన్నది, ఆమెకేం పోయింది, ఆమెను పెడుతుందా అని మళ్ళీ ఆయనకు వచ్చేసరికి అన్ని చెప్పేస్తే ఇద్దరు మళ్ళీ భారాలు మోసుకోవాల్సి వస్తుంది. చాలామంది లోకం ఏమంటదంటే, నీ బాధ, నీ కష్టం, నీ బరువు ఏమైందిరా, షేర్ చేసుకో, మొత్తం పోయిద్ది అంటాడు. వాడేం చేస్తాడు తెలుసా, చెప్పగానే ఆహా అని చెప్పేసి అందరికి చెప్పేస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, నీకు బరువు ఉందా, అక్కడే ప్రార్థన చేసి ఆఫీసులో ఇట్లా జరుగుతుంది, ఇదిగో ఈ బరువు నీకు అప్పచెప్పిపోతున్నాను ప్రభువా, నువ్వు చూసుకో అని చెప్పేసి మళ్ళీ ఇంటికి రావాలి. ఇంటికాడ బరువు ఉందా, ఆ బరువు ఇంటి దగ్గర మళ్ళీ ప్రభువుకి అప్పచెప్పాలి, నీ పని ఏంటో నువ్వు చేసుకోవాలి. నిన్నటి తుఫాను గురించి ఈరోజు ఆలోచిస్తూ కూర్చున్నాం అనుకో, ఈరోజు ముందుకు పోదు. ఎవరిని చూస్తే నీ ముఖంలో చిరునవ్వు కనిపించదో, నీ శత్రువు నీకు ఎదురయ్యాడా, మళ్ళీ నెత్తిని పెట్టుకుని రావద్దు ఇంటికి. మాడిపోయిన అట్టులాంటి ముఖాన్ని అక్కడే మర్చిపోవాలి. మళ్ళీ వచ్చి నా శత్రువు కనపడ్డాడు, బాడీ నేను చూసినప్పుడు కళ్ళు ఎర్ర చేశాను, పళ్ళు పటపట మన కొరికాను, ఉపయోగం లేదు. ఇలాంటి భారాల వల్ల నీకేం ఉపయోగం, భారం పెంచుకుంటున్నావు. ఇంకో విషయం చెప్పనా, నువ్వు లక్షాధికారివి కాదన్న సంగతిని నువ్వు ఇప్పుడే మర్చిపోవాలి. ఎందుకంటే అది గర్వం, అది ఒక భారం, నువ్వు మోయలేవు. మేము పలానా కులం వాళ్ళమే, మేము పలానా వారమే, ఇది భారమే. మీరు నమ్మరు. ఇలాంటి భారాలను పెట్టుకుంటే మీరు ప్రశాంతంగా ఉండలేరు. ఇంకో విషయం చెప్తా, చాలామంది తెల్ల జుట్టు వచ్చిందని కూడా తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. ఈ రోజుల్లో 20 సంవత్సరాలు కూడా తెల్ల జుట్టు వస్తుంది. ఆ మాటకు వస్తే చిన్నపిల్లలకు కూడా తెల్ల జుట్టు వస్తుంది. ఇక తెల్ల జుట్టు గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ప్రభు అన్నాడు, ఒరే నాయనా, నువ్వు ఆలోచించినంత మాత్రాన నీ తెల్ల ఎంట్రుకలను నల్లగా మార్చలేవు. అవసరమైతే ఆ గోద్రేజ్ తీసుకొని తలకి నెత్తికేసుకో, నల్లగా మారిపోతాయి. నా వయసులో ఉన్నవాడు నల్ల ఎంట్రుకలు వేసుకొని బాగా తిరుగుతుంటే నాకేమో చిన్న జుట్టు ఇచ్చావు, తెల్ల జుట్టు ఇచ్చావు, ఏమిటి ప్రభువా ఇది అని దేవుడి మీద సనుగుతావు. పాపం ఆ నల్ల జుట్టు ఉన్నోడికి సమస్యలు, ఏ వ్యాధులు ఉన్నాయో నీకు తెలుసా, వాడి భారం నీకంటే బరువైంది. అందుకే ప్రియా సహోదరుడా, నీ తలలో కనిపించే తెల్ల జుట్టుల గురించి ఇప్పుడే మర్చిపో. తనడం మర్చిపో, తిట్టడం మర్చిపో. నీ కుళాయిని బాగు చేయడానికి వచ్చిన కూలివాడు అధికంగా డబ్బు తీసుకుంటే పర్వాలేదు, వాడిని కూడా మర్చిపో. వైద్యుడికి చెల్లించిన బిల్లు, కొండంత బిల్లు ఫీజు గురించి కూడా మర్చిపో. గ్యాస్ రిపేర్ చేయడానికి వచ్చిన పనివాడు చేసిన వాడు మాట్లాడిన మాటల్ని, వాడు చేసిన చేష్టాలను మర్చిపో. తీవ్రమైన చలి కలిగింది, ఏంటి అసలు ఇంత విపరీతంగా చలి వచ్చిందన్న ఆ శీతాకాలపు కష్టాలను కూడా మర్చిపో. మీ పొరుగింటి ఆవిడ నిన్ను ఊరక ఆరిపోసుకుంటుంది, తిడతా ఉంటుంది, మీకు వినిపడతా ఉంటాయి కదా, ఆ మాటలు కూడా మర్చిపో. చిరాకు పరాకు మాటలు కూడా మర్చిపో. ఎన్ని శోధనలు నీ జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి కష్టాన్ని మర్చిపో. నువ్వు వదిలిపెట్టే ప్రతి బరువుని ఆయన సేకరించి ఎత్తుకొని నీ వెనకమాటలు వస్తా ఉంటాడు. మనం ఏం చేయాలి, ప్రతి శోధనను కూడా దించటం నేర్చుకోవాలి. అదే చెప్పాడు పౌలు గారు. నాకు ఉద్యోగం లేదు, నా వ్యాపారం జరగట్లేదు, నా కుటుంబంలో సమస్యలు, నా పిల్లలలో సమస్యలు, ఇవన్నీ మీరు ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటున్నారు. ఏది పట్టుకున్నా మసి అయిపోతుంది, ఏ కార్యము జరగడం లేదు, నా జీవితం అంతా మెలకల గిలకలుగా ఉంది, ఏ పని తలపెట్టినా కానీ పనులు సక్రమంగా జరగట్లేదు, ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యిలాగుంది, ఇదేంటో నా పరిస్థితి ఎలా అయిపోయిందని చాలాసార్లు బరువును కాస్త మరికొంత పెంచుకుంటాం. వాక్యం ఏమని సెలవిస్తున్నాయంటే, సాధ్యమైనంత వరకు మీ బరువును ఎక్కడవక్కడ దించేసేయండి, ఎక్కడవక్కడే మర్చిపోండి. మీరు మర్చిపోవటం నేర్చుకోవాలి. లేకపోతే శోధకుడు ఒకదాని వెంట ఒకటి మీకు గుర్తు చేస్తూ ఉంటాడు. వాస్తవానికి భౌతికంగా, ఫిజికల్గా మీరు ఏ బరువును మోయరు, కానీ బరువు అంతా లోపలే ఉంటుందండి. హృదయము బరువు, అది భారంగా ఉంటుంది. ఆ భారానంతా మోసుకొని మీరు ఎక్కడికి వెళ్ళగలరు, ఎంతసేపు నడవగలరు? అందుకే ప్రభు అంటాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగలిగి ప్రార్థన చేయండి అని చెప్పాడు. అబ్బా, ఎంత గొప్ప మాట అండి ఆ మాట. మత్తయి సువార్త 6:13 ఇంకొక మాట అంటాడు, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించు ప్రభువా అని ప్రార్థన చేయండి అని అన్నాడు. అరే, మనమేమో శోధనలు కలిగినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, వ్యాధులు బాధలు వచ్చినప్పుడు ప్రార్థన చేయమేమో. అసలు ప్రార్థన దగ్గరకు బాము, నాకే వచ్చినాయి అని సనుగుతాము, నాకే వచ్చినాయి అని గొనుగుతాము, ఈర్షపడతాము, అసూయ పడతాము. ప్రియ సహోదరుడా, నీ కష్టాన్ని, నష్టాన్ని, వ్యాధిని, బాధని, రొప్పుని, రోగాన్ని మర్చిపో. బరువు బాధ్యతలు కూడా మర్చిపో. ఇవన్నీ మర్చిపోయి దేవుణ్ణి మాత్రం గుర్తుపెట్టుకో.
ఎందుకయ్యా అంటే ఆయన సమస్తమైన భారాలను మోసుకొని పోతున్నాడు. కాబట్టి సమస్తమైన భారాలను మోసుకొని పోయే ఆ గొర్రె పిల్లకి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వస్తాడు. వచ్చి, బిడ్డ నీ బరువు ఏంటి, నాకు వదిలిపెట్టు, నాకు అలవాటే. సృష్టి మొదలుకొని ఈ రోజు వరకు నేను ప్రతి నరుని బరువుని బాధ్యతను మోస్తానే ఉన్నాను. నన్ను గుర్తుపెట్టుకో. నీకు శోధన కలిగినప్పుడు నాకు మొరపెట్టు. నీకు శోధన కలిగించే ప్రతి భారాన్ని కూడా నేను మోస్తాను. పిల్లలకు వివాహం అవ్వలేదు, ఉద్యోగం రాలేదు, నా పిల్లల భవిష్యత్తు ఏమైపోయిద్దో, నాకు ఆరోగ్యం కుదురుపడిద్దో లేదో, నేను రాసిన ఎగ్జామ్లో నేను పాస్ అవుతానో లేదో, ఈ ఉద్యోగం నాకు వస్తుందో రాదో, నా జీవితంలో నా భవిష్యత్తులో నేను ఏమైపోతాను, ఇలాంటి భారాలను మీరు ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇవన్నీ కూడా మిమ్మల్ని కృంగదీస్తాయి. కాబట్టి ఆయన సొత్తైన ప్రజలమైన మనం అందరం చేయాల్సిన పని ఏంటంటే, మన బరువు మోయలేనంతగా ఉన్నప్పుడు, మన బాధ్యతలు మోయలేనంతగా ఉన్నప్పుడు, మన కష్టాలు మోయలేనంతగా ఉన్నప్పుడు, మన సమస్యలు మోయలేనంతగా ఉన్నప్పుడు, అవి విసుక్కంటే భారంగా ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మన నజరేయుడైన యేసయ్యకి చెప్పాలి, నువ్వు నా సమస్య కంటే బలమైన వాడవు అయ్యా, నా బరువును మోయి, నన్ను సులువు చేయి ప్రభువా, నా కట్లు విప్పు, నా శోధన నుండి నన్ను విడిపించు, ఈ భారమైన ఆలోచనల నుండి నన్ను విడిపించు, ఈ బాధ్యతను నేను మోయలేకపోతున్నాను, దయచేసి నాకు సహాయం చేయి అని మనం అడిగితే నా ప్రభు మన భారాలన్నింటినీ సులువు చేస్తాడు, మన కష్టాలన్నింటినీ తీసివేస్తాడు, మన రోగాలన్నింటినీ స్వస్థపరుస్తాడు. మనం ఈ భూలోకంలోని పరలోకపు ఆనందాన్ని అనుభవించే కృపణిస్తాడు. అయితే మనం చేయాల్సింది, నీ సొత్తు ప్రమాదంలో పడింది, కాపాడుకో ప్రభువా అని అనాలి. అలా గనుక మనం ప్రార్థన చేయగలిగితే మన శోధనలు, మన కష్టాలు, మన వ్యాధులు, బాధలన్నింటినీ కూడా దేవుడు భరిస్తాడు, ఆయనే మోస్తాడు, మనల్ని సులువుగా బ్రతికేలాగా చేస్తాడు. మీలో ఎంతమందికి నేను ఈ లోకంలో పరలోకపు ఆనందాన్ని అనుభవించాలి, నా దేవుడు ఈ లోకానికి పంపించినప్పుడు ఆయన సృష్టించిన ఈ సుందరమైన లోకాన్ని చూసి సంతోషపడమన్నాడు, సుఖముగా బ్రతకమన్నాడు, నెమ్మది కలిగి ఉండు అని నా ప్రభు వాగ్దానం చేసి మరి నన్ను ఇక్కడికి పంపించాడు. అయితే ఇతరులను చూసినప్పుడు ఈర్ష్యపడుతున్నాను, అసూయపడుతున్నాను, దేవుని మీద సనుగుతున్నాను, నాకెందుకు ఇవ్వలేదు వారిలాగా, నాకెందుకు చేయలేదు వారిలాగా అని కంపేర్ చేసుకొని బాధపడుతున్నాను. ప్రభువా, ఇలాంటి మనసు నాలో ఉండకూడదు, దయచేసి ఈ మనసు తీసివేయండి, ఈ భారం, ఈ బాధ్యత నేను మోయలేనంత నాకు ఇవ్వలేదు కనుక ప్రభువా, నిన్ను స్తుతించే ఈ రెండు చేతులు ఎప్పుడు నిన్ను ఆరాధన చేసేవిగా ఉండాలి. అయితే నిత్యము దేవునిలో నేను సంతోషిస్తాను, ఈరోజు నా బరువులన్నింటినీ దేవుని మీద పెడుతున్నాను, ప్రభువా నాకు శక్తినివ్వు అని అడుగుతున్న ప్రతివారు కూడా మీ కుడి హస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడైన రాజా, ఇతరులను మేము చూసినప్పుడు చాలా అసూయపడ్డాము, ఇతరులను మేము చూసినప్పుడు కంపేర్ చేసుకున్నాము ప్రభా, ఇతరులను చూసి ఈర్ష్యపడ్డాము, అన్య ప్రజలు ఎంత గొప్పగా ఉన్నారో అని ఊహించి చాలాసార్లు నీ మీద సనుగుకున్నాము. దయచేసి నాయన మమ్మల్ని క్షమించండి. 1 కొరింథీ పత్రికలో రాయబడినట్లుగా సహించగలిగిన దానికంటే ఎక్కువగా మా మీదకు నువ్వు రానివ్వలేదు. అయినను ఆయా శోధన నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా నీవు మాకు తెలియజేస్తున్నావు. నువ్వు నమ్మదగిన వాడవు. ఈ సత్యం మేము గ్రహించక చాలాసార్లు ఇతరుల బరువు తక్కువ, మా బరువు ఎక్కువ అనుకొని బరువులు మోస్తూ 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 ఆయా నడువులు కృంగిపోయేలాగా, పడిపోయేలాగా మోసాము. ఈరోజు మాకు చెప్పావు కదా, ఇతరుల కంటే ఎక్కువ భారం నీకు లేదన్నావు, అయినా ఆ భారం కూడా నేనే మోస్తాను, నాకు వదిలిపెట్టు అని అన్నావు. ఎంత గొప్ప దేవుడు అయ్యా. పౌలు గారికి ఎన్ని కష్టాలు వచ్చినా నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను అని ప్రకటన చేశాడు. ఈరోజు నాతో మాట్లాడావు. మా గుండెల్లో ఉన్న బరువు ఇదిగో ఈరోజు నీ పాదాల దగ్గర పడేస్తున్నామయ్యా. నీ సొత్తును కాపాడుకునే బాధ్యత నీదే కాబట్టి నీకు గుర్తు చేస్తున్నాము. నీ సొత్తు అయిన ప్రజలం కదా మేము, మమ్మల్ని కాపాడుకోండి మీరే. ఈ బరువులు, బాధ్యతలు ఒంటరిగా మేము మోయలేకపోతున్నాం ప్రభువా. ఈ మాటలు మేము మోయలేకపోతున్నామయ్యా. ఈ నిందలు మేము మోయలేకపోతున్నాం, ఈ అవమానాలు మేము మోయలేకపోతున్నాం. యేసు నామమున ఇవన్నిటిని కూడా దించి నీ పాదాల దగ్గర పెడుతున్నాం. మమ్మల్ని సులువు చేసినందుకు మీకు స్తోత్రం. మా బిడ్డల ప్రభువా, నెమ్మదిగా సుఖముగా బ్రతుకున్నట్లుగా పరలోకపు ఆనందం భూలోకంలో అనుభవించే అటువంటి అనుభవాల్లో బ్రతుకుటకు కృప దయచేయండి. మా బిడ్డలందరిని బలపరచండి. సమస్తమైన విషయాలను మర్చిపోయి నిన్ను జ్ఞాపకం చేసుకొని అయా సుఖముగా నెమ్మదిగా బ్రతికే కృపను దయచేయండి. చేతులెత్తిన బిడ్డలందరి గుండెల్లో ఉన్న ప్రతి భారాన్ని సులువు చేయండి, చులకన చేయండి, తక్కువ చేయండి. భారాన్ని తగ్గించండి.
ప్రతి భారం నుండి విడిపించండి. అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, కోర్టు సమస్యలు చితికిపోతున్నారు ప్రభువా, యేసు నామమున విడిపించండి. అయ్యా, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల వివాహాలు జరిగించండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల గర్భఫలాన్ని అయ్యా యేసు నామమున వారికి సంతానాన్ని ఇవ్వండి. నీ బిడ్డల ప్రభువా నిరుద్యోగం అనే భారాన్ని మోయలేకపోతున్నారు. దయచేసి ఈ భారాన్ని, అవమానాలను, నిందలను యేసు నామమున తొలగించండి, కొట్టివేయండి. మా బిడ్డలు ఉద్యోగాలు పొందుకుందురుగాక. నీకు నా ప్రభువా గొప్ప సాక్షులుగా బ్రతుకుదురుగాక. కృపచూపమని అడుగుతున్నాము యేసయ్య. హాస్పిటల్లో బాధపడుతున్న రోగుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు చాలామంది అనారోగ్య సమస్యలతో ఉన్నారు ప్రభువా. అయ్యా ముట్టండి, స్వస్థపరచండి. ఈ భారము నేను మోయలేకపోతున్నాను అని ప్రభువా ఈ రోగంతో కృంగిపోతున్నారు. యేసు నామమున అరిపాదము మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి, స్వస్థపరచండి. ఆరోగ్యాన్ని, నెమ్మదిని, శాంతిని, సమాధానమును అనుగ్రహించమని అడుగుచున్నాము. బలాన్ని, శక్తిని అనుగ్రహించమని అడుగుతున్నాము పరిశుద్ధుడైన తండ్రి. అదేవిధంగా చిన్న బిడ్డల ప్రభువా ఆయా బిడ్డలకు జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుతున్నాము. నా ప్రభువా మా బిడ్డలు బాగా చదువుకొని ప్రయోజకులు ఉన్నట్లుగా కృప దయచేయండి. తల్లిదండ్రుల మాట వినే కృపని అయా బిడ్డలకు ఇవ్వమని అడుగుచూ ఉన్నాము నాయన. జ్ఞానమునందు, వయసునందు, దేవునిదైందు, మనుషులదైందు బిడ్డలు వర్ధులుటకు సహాయము దయచేయమని అడుగుచున్నాం. రక్షణ మారు మనసు లేని బిడ్డలకు రక్షణ మారు మనసుని ఉండయ్యా. రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించాలి, వృద్ధి చెందాలి. చేతివృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీవించిన మనందరికీ సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమునకును సదాకాలముతోడయుండి నడిపించును గాక. ఆమేన్.